అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ జూన్ నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జూన్ 2వ తారీఖున ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ అయినటువంటి గురువు కర్కాటక రాశిలోకి, 8వ తారీఖున శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. జూన్ 15వ తారీఖున రవి మిథున రాశిలోకి, 20వ తారీఖున కుజుడు వృషభ రాశిలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. ఇలా గ్రహాలు మారినప్పుడు మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఈ జూన్ నెల చాలా చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట. ముందుగా పంచమంలో గురువు శుక్రుడు గురించి చూద్దాం. పంచమంలో గురువు మీ రాష్ట్రాధిపతి, మీ దశమాధిపతి అయినటువంటి గురువు మీ పంచమ స్థానంలోకి సంచారం. పంచమ స్థానం ఏం చెప్తుంది అంటే మీ ఇంటెలిజెన్స్, మీ క్రియేటివిటీ, చిల్డ్రన్, మంత్రస్థానం, ఆలోచనలు ఇవన్నిటిని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ జూన్ నెలలో మీ మీ పిల్లలతోటి అంటే మీ చిల్డ్రన్ తోటి చాలా మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే పిల్లలతోటి ఎక్కువగా మంచి సరదాగా గడపడం కానీ, వాళ్ళతోటి వాళ్ళకి మంచి టైం స్పెండ్ చేయడం కానీ ఉంటుందన్నమాట. అలాగే మీ ఆలోచన, మీ ఇంటెలిజెన్స్ చాలా సరిగ్గా పనిచేసి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఏ విషయంలోనైనా మీరు మంచిగా ఆలోచించి చాలా దాంట్లో లోతుపాతులు అన్నీ సమగ్రంగా పరిశీలించి మీరు సరైన డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఒకసారి డిసైడ్ అయితే ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా డౌట్ఫుల్గా లేకుండా మంచి డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీ క్రియేటివిటీ అంటే ఎవరైనా ఆర్ట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచి టైం అన్నమాట. సో మంత్రస్థానం అంటే పంచమంలో గురువు యొక్క సంచారం అనమాట. సో మీరు ఏదైనా కొత్తగా ఒక మంత్ర జపం అంటే దైవానికి సంబంధించిన ఏదైనా మంత్ర జపం చేద్దామనుకుంటే కనుక ఇది చాలా మంచి సమయం అనమాట. సో పంచమంలో గురువు అంటే దైవ దర్శనం, దైవానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా అనుకూలంగా పనిచేస్తాడనమాట. అలాగే రాజ్యాధిపతి అయినటువంటి గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితి. సో మీ వృత్తి వ్యాపారంలో కూడా మీకు మంచి స్థితి కలగడం కానీ, మీకు ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే మీకు జీతం పెరగడం కానీ అన్నవి ఉందన్నమాట. అదేవిధంగా మీ వైవాహిక జీవితం, మీ దాంపత్య జీవితంలో కూడా మంచి అనుకూలంగా మీ లైఫ్ పార్ట్నర్ తోటి మీరు మంచి టైం స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో అదే మీ చిల్డ్రన్ తోటి, మీ లైఫ్ పార్ట్నర్ తోటి మీరు మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఈ జూన్ నెల చాలా అనుకూలంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ చతుర్థంలో రవి బుధులు, ఇది కూడా యోగిస్తుంది. సో అంటే మీ ఇంటి విషయాల్లో కూడా కొంచెం బాగా ఫోకస్ చేయడం కానీ, సో ఇంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే కనుక వాళ్ళు ఇల్లు కొనడం, లేకపోతే వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు వెహికల్స్ కొనడం అలాంటిది ఉందన్నమాట. సో ఇంట్లో వాతావరణం కూడా చాలా మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి స్కోప్ ఉందన్నమాట. సో ఇంటి పరమైన విషయాల్లో కూడా
మీనరాశి వాళ్ళకి ఈ నెల అద్భుతంగా ఉంది. ఇంకా మిగిలింది మూడవ స్థానంలో కుజుడు. మూడవ స్థానంలో కుజుడు కూడా మీ పరాక్రమాన్ని, మీ సెల్ఫ్ ఎఫర్ట్‌ని బాగా పెంచుతాడనమాట. సో, మీరు ఏ పనైనా అంటే ఏ పనైనా టేకప్ చేసి దాన్ని ఫినిష్ చేయగలిగిన అంటే ఫినిష్ చేస్తారనమాట. సో, మీకు మంచి కరేజ్ మీ 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 కమ్యూనికేషన్‌లో కూడా మంచి ఫోర్స్ అన్నది ఉంటుందనమాట. అంటే మీ కమ్యూనికేషన్ కూడా చాలా అంటే దాంట్లో ఇంకా డౌట్‌గా ఏదో బెసుక్కుంటూ మాట్లాడడం అట్లా కాకుండా ఒక పర్ఫెక్ట్‌గా మాట్లాడే విధంగా ఉంటుందనమాట. సో, మీ కమ్యూనికేషను, మీ పరాక్రమం, మీ సెల్ఫ్ ఎఫర్ట్ అన్నది ఈ విషయంలో కూడా బాగున్నాయన్నమాట. సో, అంటే ఎట్లాంటి ఎట్లాంటి కష్టతరమైన పరిస్థితిని కూడా మీరు దాన్ని డీల్ చేసి దాంట్లో నుంచి మీరు దాన్ని దాన్ని డీల్ చేయగలుగుతారనమాట. సో, మీనరాశి వాళ్ళకి అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. అంటే తృతీయంలో కుజుడు, చతుర్థంలో రవి, బుధులు, మెయిన్‌గా పంచమంలో గురువు, శుక్రుడు. పంచమంలో గురువు మీనరాశి వాళ్ళకి హైలైట్ అనమాట. అంటే మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఏళ్ళు నడుస్తున్నా ఈ పంచమంలో గురుబలం అంటే జూన్ 2వ తారీఖు నుంచి గురుబలం రావడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం అదే ఆకస్మికంగా కలిసి రావడం అన్నది జరుగుతుందనమాట. అలాగే వృత్తిపరంగా కూడా మీకు మంచిగా గుర్తింపు, ప్రమోషన్స్ రావడం అనేది కూడా జరుగుతుందనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు మీనరాశి గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.